సమస్తము త్యజించడం అన్నమాట. పరమేశ్వర ఆరాధనలో ఇప్పటిదాకా ఏమిటి, బయటికి అంటే మిగతా పండుగలన్నీ ఎగ్జిబిషన్, బయటికి వెళ్తే ఈ ఒక్క పండగ నాడు శివరాత్రి నాడు మాత్రం అంతర్ముఖులం అవుతాం. ఇందాక నేను చెప్పాను మాదయ్య గారి మల్లన పద్యం, దాన్ని నేను తెలుగులో తెలంగాణ యాసలో ఇలా రాశాను. చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూర్దే పూస్తే బస్. చెంబెడు నీళ్లు పోస్తే కుష్, చిటికెడు బూర్దే పూస్తే బస్. ఒటి పుణ్యానికి మోక్షమిస్తావు కదా శబాషురా శంకరా. అంటే ఇక్కడ తెలంగాణ వ్యవహారికంలో ఒట్టి పుణ్యం అంటే ఫ్రీ, కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే ఒట్టి పుణ్యానికే మోక్షమిస్తావు కదా శబాషురా శంకరా. ఇలాగా నేను ఆటగదరా శివ రాసిన తర్వాత ఏ లీలన్ను తీయింపవచ్చు నిను ఉపమోత్ప్రోక్షధ్వని వ్యంగ్య శబ్దాలంకారాది విశేష భాషల కలభ్యం వైన నీ రూపము చాలుంచాలు కవిత్వము నిలుచునే సత్యంబు వర్ణించుచో చీల జింపరుగాక మాదృశ కవుల్ శ్రీ కాళహస్తీశ్వర. కాళహస్తీశ్వర, నిన్ను పరమేశ్వర ఏ ఏ ఏ అలంకారాలతో, ఏ శబ్దాలంకారాలతోటి, ఏ ఉత్ప్రేక్షాలంకారాలతో నిన్ను వర్ణించగలం? మా కవిత్వం ఈ సత్యాన్ని వర్ణించడంలో ఫెయిల్ అయిపోతాం మేము. అంచేత మమ్మల్ని కరికరించు మహానుభావ అని దూర్జటి మహాకవి కాళహస్తీశ్వర శతకం అని చాలా అంటే 108 పద్యాలు రాశాడు ఆయన. ఒక్కొక్క పద్యం ఒక్కొక్క ఆణిముత్యం. నీకున్మాంసము వాంఛయేని కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షించకా బోయచే చేకొంటెంగిలి మాంసమిట్లు దగునా శ్రీ కాళహస్తీశ్వర. ఒక్కొక్క పద్యంలో మానవుడి యొక్క బలహీనతల్ని, పరమేశ్వరుడి యొక్క ఔన్నత్యాన్ని వర్ణిస్తూ చాలా, అంటే మనకి శతకం అని కనుక అనుకుంటే విష్ణు సంబంధమైన శతకం అయితే దాశరథి శతకం ఉంటుంది, శివ సంబంధమైంది అయితే మాత్రం దూర్జటి కాళహస్తీశ్వర శతకమే ఇప్పటి వరకు ఉత్కృష్టమైన శతకాలుగా. దాన్ని వ్యవహారికంలో గణపతి దేవుడు నీకు బిడ్డ, గణపతి దేవుడు నీకు బిడ్డ ఖబరస్థానేమో నీ అడ్డ, నీ తత్వాల్ వాడత కళ్ళ మీద పడ్డా దీవించరా శంకరా. పుట్టించేదా బ్రహ్మస్వామి, పుట్టించేదా బ్రహ్మస్వామి ఇష్టుమూర్తేమో నడిపిస్తాడా, నువ్వొక్కడెవర పండబెట్టెడిది శబాషురా శంకరా. ఆదా చంద్రమ నెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయి, అర్ధనారీశ్వర తత్వం. ఆదా చంద్రమ నెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే పూరాజ్ఞానివి నీకు సాటెవరురా శబాషురా శంకరా. శివాయ గురవే నమః అంటారు. అంటే సర్వ విద్యలకి ఆధారభూతమైనది, అంటే సంగీతానికి కూడా ఢమరుకంలోంచి వచ్చిన శబ్దాల ద్వారానే ఈ ప్రపంచంలోకి శబ్దం వచ్చింది అని మన వాళ్ళు నమ్ముతారు. అందుకని శివాయ గురవే నమః అంటాం మనం. పాల సముద్రము శిల్కెయ్యాల, పాల సముద్రము శిల్కెయ్యాల నిన్ను పగలుగా నిగజేస్తిరయ్య, అమృతమిడిసి పెట్టి విషమా శబాషురా శంకరా. నాకారావయ ఓనమాలు. ఇది రాసేటప్పుడు నేను చాలా ఒక విధమైన మానసిక స్థితి. రెండోది 2 లైన్ల తర్వాత నాకు మళ్ళీ రాలేదు. కారణం ఏమిటంటే నాకారావయ ఓనమాలు, నాకు శివభక్తిలో ఓనమాలు కూడా తెలియలేదు. అంటే మనం ఇప్పుడు ఓనమాలు అంటే తెలియకపోవచ్చు నెక్స్ట్ జనరేషన్కి, ఏబిసిడీలు అన్నాం. పోనీ ఓనమాలు కూడా నాకు శివభక్తిలో రాలేదు.
నా అకారావయవో నమాలు బిల్కుల్ రాదు ఛందస్సు. అక్షరాలే రాని వాడికి ఛందస్సు ఎలా తెలుస్తుంది? ఏదన్నా కావ్యం రావాలంటే వాడికి ఛందస్సు వ్యాకరణం ఇవన్నీ రావాలి. అలాంటి నాకు నాకారావయవో నమాలు అన్నాను. ఈ ఓనమాలు అనడంలో ఇంకొక చమత్కారం ఏంటంటే, ఓ అని ఎప్పుడు పిలుస్తాం? ఎక్కడో ఉన్నవాడిని పిలుస్తాం. ఓ దూరంగా ఉన్నవాడిని ఓ అంటాం. నా దగ్గరికి వచ్చిన వాడిని నా అంటాం. అందరికీ పంచబడేవాడిని మా అంటాం. ఓ నామ నాకారావయవో నమాలు బిల్కుల్ రాదు ఛందస్సు అన్నాక నాకు దాదాపు 20 రోజులు పట్టింది మిగతా 2 లైన్లు పూర్తి చేయడానికి. నువ్వే యతివి గణాలు చుట్టుముట్టు. మనం కవిత్వం రాసేటప్పుడు అందులో యతులు గణాలు అని ఉంటాయి. సాక్షాత్తు నువ్వే యతివి, ప్రమథగణాలన్నీ నీ చుట్టుముట్టు ఉంటాయి. అలాగా ఆ పద్యం పూర్తయిందన్నమాట. నాకారావయవో నమాలు బిల్కుల్ రాదు ఛందస్సు, నువ్వే యతివి గణాలు చుట్టుముట్టు. శబాషురా శంకర. పెండ్లామా పెద్ద శంకరుడితోటి అంటే నవవిధ భక్తులని ఉంటాయి. అందులో సఖ్యం ఆత్మనివేదనం అంటాడు. సఖ్యం అంటే స్నేహం చేయడం. అంటే రాధ కృష్ణుడితోటి, మీరాబాయి కృష్ణుడితోటి స్నేహం చేశారు. అలాగా మనం దేవుడితో స్నేహం కూడా చేయొచ్చు. ఆ స్నేహం చేసేటప్పుడు అతని లోపాలు అంటే నిందాస్థుతిలో ఎత్తి చూపించడం అన్నమాట. పెండ్లామా పెద్దమ్మ తల్లి, నాయనా నీకు ఆల్రెడీ పెద్దమ్మ భార్య. పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి. మళ్ళీ గంగతో ఈ గొడవ ఏమిటయా? పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి, 3 కండ్లుంటేనే 2 ఇండ్లాయరా. శబాషురా శంకర. లంగల ఫంగ దొంగ పనులెన్నో చేస్తే శరమొచ్చే. ఈ జీవితంలో ఈ జీవిక నడవడానికి ఎన్నో అబద్ధాలు చెప్పాను, ఎన్నో మోసాలు చేశాను, తెలియని నేరాలెన్నో చేశాను, తెలిసి చేశాను. ఇలాంటి అల్పుని నేను. లంగ లఫంగ దొంగ పనులెన్నో చేస్తే శరమొచ్చే. ఇప్పుడు నాకు సిగ్గేస్తోంది. నీ లింగానికి తల కొట్టుకుంటానయ్యా. శబాషురా శంకర. నీళ్ళల్లుంటావు నిప్పులుంటావు, నీళ్ళల్లుంటావు నిప్పులుంటావు, గగనంలా గాళ్ళుంటావు. నీళ్ళల్లుంటావు నిప్పులుంటావు, గగనంలా గాళ్ళుంటావు. మట్టిలో ఉంటావు మట్టిలో ఉంటావు, మనసులుండనంటావు. శబాషురా శంకర. పంచభూతాల్లో సమస్తంలో నువ్వు అంటావు, ఉంటావు కూడా. నువ్వే ఆ పంచభూతాలు. పంచభూతాత్మకమైన నువ్వు అన్నిట్లో ఇంత నిండుగా ఉంటావు కదా, నా మనసులో ఎందుకు ఉండవు అంటే నిలుపుకోలేని తత్వం మంది. ఎంతసేపు కమర్షియల్ అంటే దేవుణ్ణి ఎందుకు పూజ చేస్తావంటే నాకేమన్నా ఇస్తావా, నాకు ఇది నీకు అది చేస్తా అనే తత్వంలోంచి ఇది పుట్టిందనమాట. లంగ లఫంగ దొంగ పనులెన్నో చేస్తే శరమొచ్చే, నీ లింగానికి తల కొట్టుకుంటానయ్యా. శబాషురా శంకర. పండ్లను రాలగొడతావు, వార్ధక్యం వచ్చేటప్పుడు పళ్ళన్నీ ఊడిపోతాయి. కండ్లల పూలను తెచ్చి పెడతావు. పండ్లను రాలగొడతావు, కండ్లల పూలను తెచ్చి పెడతావు, మళ్ళా పిల్లల చేసి ఆడతావులే. బాల్యం వార్ధక్యం 2 ఇంచుమించు సమానమే. ఎందుకంటే బాల్యంలో ఎలా అయితే బాల్య చేష్టలు చేస్తుంటామో ఒక 80 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. అంచేత పసిపిల్లల్లాగా కొన్ని కోరికలు కలుగుతుంటాయి. అలాంటి మళ్ళీ పిల్లలు చేసి ఆడుకుంటావు కదా శివయ్య అంటున్నా. శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా. శంకర అంటేనే నాకు చక్కెర లెక్కనే ఉంటదయ్యా. శివునాగ్నైతది సీమనైత. శబాషురా శంకరా.
నువ్వు భుయ్యని శంఖమూదంగనే మా బాజాలన్నీ బందైతాయి. నువ్వు భుయ్యని శంఖమూదంగనే మా బాజాలన్నీ బందైతాయి. నీదోంకారము నీదోంకారము మాదహంకారము. శబాషురా శంకర. కాశీనాథునికెంత హాయి కాశీనాథునికెంత హాయి బిస్మిల్లా కాను షహనాయి. ఆనందం లల్లాడినాడు భాయి. శబాషురా శంకర. ఈ భూగోళమే మట్టి లింగము ఈ భూగోళమే మట్టి లింగము. మీది గంగంత అభిషేకము. మా బతుకులైగ నీ ప్రసాదము గదా. శబాషురా శంకర. బయటికి బండబూతువి బయటికి బండబూతువి అర్థంగాని లోతువి. కరిగే రాతివి పరంజ్యోతివి. శబాషురా శంకర. మూడే ఇస్తవు మూడు తీస్తవు. భక్తి బాల్యం యవ్వనం వార్ధక్యం. మూడే ఇస్తవు మూడు తీస్తవు. మూడింటితో చూస్తవు. మూడొస్తే మూడింటితోనొస్తవు. మూడొస్తే అంటే ఇంగ్లీష్ మూడు కాదు. మూడొస్తే మూడింటితో త్రిశూలంతో వస్తావు నాయన. శబాషురా శంకర. మూడే ఇస్తవు మూడు తీస్తవు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు బాల్యం యవ్వనం వార్ధక్యం. మూడే ఇస్తవు మూడు తీస్తవు. మూడింటితో చూస్తవు. మూడొస్తే మూడింటితోనొస్తవు. శబాషురా శంకర. ఉయ్యాలేస్తారు ఊపుతుంటారు ఉయ్యాలేస్తారు ఊపుతుంటారు. పెండ్లిల పల్లకి మోస్తారు. ఉయ్యాలేస్తారు ఊపుతుంటారు. పెండ్లిల పల్లకి మోస్తారు. పాడెను గడతారు పట్కపోతారు. శబాషురా శంకర. కళ్ళీళ్ళల్లనే పుట్టినా పెరిగిన మానవ జీవితం అంతా విషాదం, అనంతమైన విషాదం. పుట్టినప్పటి నుంచి ఏదో విధమైన కష్టం, ఆ మధ్య మధ్య వచ్చే సుఖం. కన్నీళ్ళల్లనే పుట్టినా పెరిగినా కన్నీళ్ళనే కాలినా. కన్నీళ్ళల్లనే పుట్టినా పెరిగినా కన్నీళ్ళనే కాలినా. ఒక బొట్టన్న స్ఫటిక లింగమైతే. శబాషురా శంకర. నమ పార్వతీపతే. అయ్యా శివయ్య ఆదుకోవయ్యా. అయ్యా శివయ్య ఆదుకోవయ్యా. ఆతరక్షక బిరుదు నీదే గదయ్యా. అయ్యా శివయ్య ఆదుకోవయ్యా. ఆకలేస్తే మాకు అన్నపూర్ణయ్యా. ఆకలేస్తే మాకు అన్నపూర్ణయ్యా. దాహమేస్తే నువ్వు గంగాధరయ్యా. అయ్యా శివయ్య ఆదుకోవయ్యా. ఆర్తరక్షక బిరుదు నీదే కదయ్యా. అయ్యా శివయ్య ఆదుకోవయ్యా. భయము గలిగిన వేళ భీమేశ్వరయ్యా. భయము గలిగిన వేళ భీమేశ్వరయ్యా. రక్షించి కాపాడు రామేశ్వరయ్యా. అయ్యా శివయ్య ఆదుకోవయ్యా. ఆర్తరక్షక బిరుదు నీదే కదయ్యా. అయ్యా శివయ్య ఆదుకోవయ్యా. కోపముస్తే నీవు ముక్కంటివయ్యా.